ప్రపంచంలో భూమి మొత్తం చాలా ప్రాంతాల్లో మనుషులతో నిండిపోయింది, కాలుష్యం అయిపోయింది. దాంతోపాటు మనిషి చేసే పనులకి ఈ పొడిమి బలైపోతుంది. అయితే పోలార్ రీజన్స్, అది ఆర్క్టిక్ కావచ్చు, అంటార్క్టిక్ కావచ్చు, ఇంకా చాలా వరకు ప్రిస్టైన్ ప్యూర్గానే ఉన్నాయి. అయితే మనుషులు ఆకాశం, దానికి మించి స్పేస్, దానికి మించి అవుటర్ స్పేస్ అన్నిట్లో ఎంటర్ అవుతున్నారు. ఏ ప్రాంతాన్ని వదలట్లేదు. ఆర్క్టిక్ రీజన్ని వదలట్లేదు, అంటార్క్టిక్ రీజన్ని వదలట్లేదు. వెళ్ళొస్తే బాగానే ఉంటుంది, చూసొస్తే బాగానే ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ నాశనం చేస్తే మానవాళికి వినాశనమే కదా ఎదురయ్యేది. దాంతో ఆర్క్టిక్ ప్రాంతాన్ని కాపాడుకోవటం, అంటార్క్టిక్ ప్రాంతాన్ని కాపాడుకోవటం, ఈ రెండు కూడా మన లక్ష్యాలే. అది ఏ దేశం యొక్క బాధ్యత అంటే మొత్తం మానవాళి బాధ్యత. ఆ దిశగా భారతదేశం అంటార్క్టికాకి సంబంధించి ఒక బిల్ తీసుకొచ్చింది, లోక్సభలో పాస్ చేసింది. అంటార్క్టికాకి సంబంధించి ఆల్రెడీ ఒక ట్రీటీ ఉంది, అది 1959లో చేశారు. ఆ ట్రీటీలో భారతదేశం కూడా సిగ్నటరీ. 1983లోనే భారతదేశం ఆ ట్రీటీలో జాయిన్ అయింది. అయితే దానికి సంబంధించి భారతదేశం ప్రాంతీయంగా అంటే జాతీయంగా ఒక చట్టం చేసుకోవాలి అంటార్క్టికా ట్రీటీకి సంబంధించి. సో దానికోసం భారతదేశం ఒక చట్టం, ఒక బిల్లు తీసుకొచ్చింది. అది లోక్సభలో పాస్ అయిందనమాట, రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంది. అయితే అసలు అంటార్క్టికాకి సంబంధించి చట్టం చేయాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఏంటి, అవసరం ఏంటి అని ఆలోచిస్తే, ఒకటి, అంటార్క్టికాలో ఉన్న అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానీ, అక్కడున్న ఈకోసిస్టమ్ కానీ ప్రిస్టైన్ ప్యూర్గా ఉంచే బాధ్యత మానవాళిది. అది బాధ్యత దేశాన్ని కూడా, మన దేశాన్ని కూడా. దాంతోపాటు అంటార్క్టికా ట్రీటీకి సంబంధించి భారతదేశానికి ఒక బాధ్యత ఉంది, దానికి అనుగుణంగా చట్టాలు చేయటం. సో దీనివల్ల భారతదేశం అంటార్క్టికాకి సంబంధించి ఈ బిల్లును తీసుకొచ్చింది. దాంతోపాటు మనం చూస్తే అంటార్క్టికా అనగానే మీరు ఎక్కడ వీడియో చూసినా బుడ్డి చాలా అందమైన పెంగ్విన్స్ ఫుల్గా కనిపిస్తాయి. దాంతోపాటు వాల్రస్ కనిపిస్తాయి, వేల్స్ కనిపిస్తాయి. ఇట్లా ఇప్పుడు చాలా రకరకాల చిన్న పక్షులు కనిపిస్తుంటాయి. దాంతోపాటు మనం అంటార్క్టికాలో చూస్తే పెద్ద చెట్లు ఉండవు అక్కడ మనకి. చాలా ఐస్ క్యాప్స్, గ్రాస్, చిన్న గ్రాస్ ఫ్లవర్స్ ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట. అంటే అక్కడ జీవనానికి ముఖ్యంగా రకరకాల బయోడైవర్సిటీకి కొంచెం స్కోప్ తక్కువ. అక్కడున్న న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అలానే ఉంచాలి. సో ఇప్పుడు అంటార్క్టికా ఎక్స్పెడిషన్స్ చాలా జరుగుతున్నాయి. మీరు చూస్తే అంటార్క్టికా ట్రీటీలోనే 54 దేశాలు సిగ్నేచర్స్ ఉన్నాయి. చాలా దేశాలకి అంటార్క్టికాలో ఏముంది, దానిలో సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి, ఎక్స్ప్లోరేషన్ చేయాలి. అంతేకాదు ఏమన్నా భవిష్యత్తులో మిలిటరీ యూజ్కి అది ఉపయోగపడుతుందా, న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టుకోవడానికి కానీ, టెస్ట్ చేయడానికి కానీ అది ఉపయోగపడుతుందా, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. మనుషులం కదా, బుద్ధితో పాటు దుర్బుద్ధి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి అనేక దేశాలు వాళ్ళ దేశాల్లో చట్టాలు కూడా చేశాయి. దాదాపు 54 దేశాలు ఇప్పటికీ అంటార్క్టికా ట్రీటీలో ఉన్నాయి. సో ట్రీటీ సైన్ చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చట్టాలు జరగాల్సిందే, ప్రాంతీయంగా నేషనల్ లాస్ రావాల్సిందే అనమాట. ఇంటర్నేషనల్ లా, మనం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏదైనా సైన్ చేస్తే. సో ఈ భారతదేశం చేసిన అంటార్క్టికా బిల్ అనేది, దానిలోనే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ఈ బిల్లు అంటే ఈ చట్టం అమల్లోకి వస్తే ఎనీ పర్సన్, అంటే భారత పౌరులు అవ్వచ్చు, ఫారినర్స్ అవ్వచ్చు, కార్పొరేషన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, షిప్స్ అవ్వచ్చు, నేవల్ షిప్స్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు, అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ఇండియన్ ఎక్స్పెడిషన్ టు అంటార్క్టికాలో భాగం అయ్యారో, ఒక ఇండియన్ వెళ్తున్నా, ఫారినర్ వెళ్తున్నా, ఒక షిప్ వెళ్తున్నా, అంటే ఒక వెజల్ వెళ్తున్నా, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తున్నా, ఒక కంపెనీ దాన్ని పంపిస్తున్నా, ఒక ఫర్మ్ దాన్ని పంపిస్తున్నా, అందరికీ చట్టం వర్తిస్తుందంట. అంటే ఇండియన్స్కే కాదు, ఫారినర్స్ కూడా. సో ఈ ఎక్స్పెడిషన్ సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తారు, ఒక సెంట్రల్ కమిటీ ఒకటి స్టార్ట్ చేయబోతారు ఈ బిల్తో. దానిలో 13 మంది సభ్యులు ఉంటారనమాట. దానిలో 10 మంది రకరకాల మినిస్ట్రీస్ నుంచి నామినేట్ అవ్వబడతారు. 2 అంటార్క్టికా ఎక్స్పెడిషన్లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, అంటార్క్టికాకి సంబంధించిన ఎక్స్పర్ట్స్. ఒకళ్ళు చైర్మన్ ఉంటారనమాట. మొత్తం 13. ఈ చైర్మన్ ఎవరంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఉంది కదా, దాని సెక్రటరీ ఈ అంటార్క్టికాకి సంబంధించిన సెంట్రల్ కమిటీలో చైర్మన్గా ఉంటారనమాట. సో ఈ కమిటీ పర్మిషన్స్ ఇస్తుంది అంటార్క్టికా ఎక్స్పెడిషన్స్, అంటార్క్టికా ఎక్స్ప్లోరేషన్కి, అంటార్క్టికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి, వీటికి సంబంధించిన పర్మిషన్ ఈ సెంట్రల్ కమిటీ ఇస్తుంది అనమాట. సో ప్రైవేట్ టూర్స్ అనేవి
పర్మిషన్తో చేయాలి. అంటార్క్టికాలో గవర్నమెంట్ స్పాన్సర్డ్ టూర్స్ చాలా ఉంటాయి. సో ఏ టూర్ వెళ్ళినా, ఏ ఎక్స్పెడిషన్ వెళ్ళినా అంటార్క్టికాకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అంటార్క్టికాలో వేస్ట్ మేనేజ్మెంట్, అక్కడ వీళ్ళు తీసుకెళ్ళే వేస్ట్ ఎలా మేనేజ్ చేయాలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా అంటార్క్టికాలో న్యూక్లియర్ యాక్టివిటీసు, రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. దాంతోపాటు అంటార్క్టికాలో ఏదైనా ఏలియన్ స్పీషీస్ కానీ, ఏలియన్ ప్రోడక్ట్స్ కానీ, గార్బేజ్ డంప్ చేయటం కానీ, సాలిడ్ వేస్ట్ కానీ, తర్వాత కొత్త సాయిల్ తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. ప్లాస్టిక్ యూజ్ కానీ ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఇండియన్ కోర్ట్స్, ఇండియన్ షిప్స్, వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇండియన్ ఎక్స్పెడిషన్ వెళ్ళిన వాళ్ళు అక్కడ పాడు చేస్తే ఇండియన్ కోర్ట్స్ ట్రై చేసే అధికారం ఇండియన్స్కి ఉంది అన్నమాట ఇప్పుడు. సో దిస్ బిల్, అంటార్క్టికా బిల్ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇండియన్ కోర్ట్స్ టు అంటార్క్టికా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మన కోర్టు యొక్క పవర్ అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా అప్లై అవుతుంది అనమాట. సో న్యూక్లియర్ యాక్టివిటీస్ కనుక అక్కడ చేస్తే 20 నుంచి లైఫ్ టైం జైలు, దాదాపు 50 కోట్ల ఫైన్ అంట. అదేవిధంగా కొత్త ప్లాంట్స్, స్పీషీస్, అక్కడున్న నేటివ్ ప్లాంట్స్ని, స్పీషీస్ నాశనం చేసిన, అక్కడ ఏమైనా కొత్తవి ఇంట్రడ్యూస్ చేసిన దానికి సంబంధించి కూడా భారీగానే పెనాల్టీస్ ఉన్నాయి. సెషన్స్ కోర్టు కూడా, కొన్ని స్పెషల్ సెషన్స్ కోర్టు కూడా అంటార్క్టికా రిలేటెడ్ కేసెస్ ట్రై చేయడానికి పర్మిషన్ ఇస్తుంది ఈ బిల్ అనమాట. దీంతోపాటు అంటార్క్టికా ఫండ్ అని చెప్పి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేస్తున్నారు అంటార్క్టికా యొక్క సంక్షేమం కోసం. సో అంటార్క్టికా రీసెర్చ్, దాంతోపాటు అంటార్క్టికాలో దాని సంక్షేమం పూర్తిగా, దానిలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక స్పెషల్ ఫండ్ కూడా పెడుతున్నారనమాట. దాంతోపాటు అంటార్క్టికా గవర్నెన్స్ అండ్ అంటార్క్టికా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక స్పెషల్ కమిటీ కూడా వేస్తారంట. సో ఓవరాల్గా ఈ మొత్తం ఇండియాలో అంటార్క్టికాకు సంబంధించిన బిల్ అనేది 1959 అంటార్క్టికా ట్రీటీకి అనుసంధానంగా ఉందన్నమాట. సో ఆ ట్రీటీ ఓవరాల్గా 1961 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. దానిలో యాజ్ ఆన్ డేట్ 54 సిగ్నటరీ దేశాలు ఉన్నాయి. ఇండియా ఆ ట్రీటీలో 1983లో భాగస్వామి అయిందనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇండియా ఈ ట్రీటీకి సంబంధించి చాలానే ప్రయత్నాలు చేసింది. సో ఒకటి, అంటార్క్టికా ట్రీటీ అనేది నో మిలిటరీ యూజ్, అంటార్క్టికాని మిలిటరీ యూజ్కి వాడకూడదు. రెండోది, ఫ్రీడమ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, అంటార్క్టికాలో ఎటువంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేయొచ్చు. అదేవిధంగా అంటార్క్టికాకి సంబంధించి ఎక్స్చేంజ్ ఆఫ్ సైంటిఫిక్ డేటాను కూడా ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటార్క్టికాకి సంబంధించి టెరిటోరియల్ క్లైమ్స్ చేయకూడదు. అంటార్క్టికాలో దాదాపు ఇప్పుడు 40 దేశాలు స్టేషన్స్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించి దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి స్టేషన్స్ ఉన్నాయి. అలానే దాదాపు 40 దేశాలు అంటార్క్టికాలో స్టేషన్స్ పెట్టుకున్నాయి అనమాట. సో ఏ స్టేషన్ ఉన్న వాళ్ళైనా వేరే స్టేషన్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. తర్వాత అంటార్క్టికాకి సంబంధించి ప్యూరిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కాపాడాలి. ఇలా అంటార్క్టికాకి సంబంధించి అంటార్క్టికా ట్రీటీ చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. దాంతోపాటు భారతదేశం 1998లో నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్టిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనే సెంటర్ని స్టార్ట్ చేసింది 1998లో అనమాట. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్టిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేది 1998లో స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ సెంటర్ అనేది మన దేశంలో అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ ప్లానింగ్ కానీ, అంటార్క్టికా ఎక్స్పెడిషన్, అంటార్క్టికా ఎక్స్ప్లోరేషన్ ప్రమోషన్స్ కానీ, కోఆర్డినేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ పోలార్ అండ్ సౌత్ ఓషన్ సైంటిఫిక్ రీసెర్చ్, ఈ అంటార్క్టిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేది ఈ సెంటర్ చూస్తుంది అనమాట. సో భారతదేశం ఫస్ట్, మన మొదటి ఇండియన్ సైంటిఫిక్ రీసెర్చ్ బేస్ స్టేషన్ అంటార్క్టికాలో దక్షిణ గంగోత్రి అంటాం దాని పేరు. రెండోది మైత్రి అనమాట. మూడోది భారతి. ఈ భారతి అనేది 2012లో పెట్టారు. ఇది 10 సంవత్సరాల ఇప్పటికి దానిలో భారతి తీసుకొచ్చి. దాంతోపాటు అంటార్క్టికా ఎక్స్పెడిషన్కి ఇండియన్ స్పెషల్ వెజల్ ఒకటి ఉందన్నమాట. దాని పేరు నిధి సాగర్. ఇది చాలా ఐస్ బ్రేకర్ అనమాట. ఎంత ఐస్నైనా కట్ చేసుకుంటే వెళ్ళే వెజల్, దీని పేరు నిధి సాగర్. తర్వాత ఇండియా అంటార్క్టిక్ బిల్ 2022 అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా అంటార్క్టికా ఓషన్ రీసెర్చ్ సంబంధించి మనం పూర్తి స్థాయిలో చూసుకోవాలి. దాంతోపాటు మొత్తం ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసి దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటి అంటే, మొత్తం దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ అని ప్రాపర్గా చెప్పాలంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఇండైరెక్ట్గా దీనిలో 2-3 మినిస్ట్రీస్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, క్లైమేట్ చేంజ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీనిలో ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సంబంధించి ఓవరాల్గా బేస్ మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనమాట. సో అంటార్క్టికా బిల్ పాస్ అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ చూసుకుందాం.